గన్నవరం ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి దగ్గర తుపాకీ బుల్లెట్లు దొరకడం కలకలం రేపింది. విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఓ విద్యార్థి బ్యాగ్లో 2 బుల్లెట్లు దొరికాయి. ఆ విద్యార్థి తాడేపల్లి దగ్గర ఉన్న కేఎల్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్న ఆర్యగా గుర్తించారు. అతను హర్యానా వాసిగా నిర్ధారించారు. ఆర్యను అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసులు విచారిస్తున్నారు. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ అయిన తండ్రి బ్యాగ్ పొరపాటున తెచ్చానని ఆర్య చెప్తున్నాడు. అతని దగ్గర నుంచి పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. పాసెంజర్ ఆయన యొక్క బ్యాగ్ లో ఒక 2 ఆమ్యునిషన్స్ వెపన్ కి సంబంధించి 2 ఆమ్యునిషన్స్ ఉన్నాయని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర వాళ్ళని ఆపి ఆయన్ని మాకు ఫర్దర్ ఎంక్వైరీ కోసం మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆయన యొక్క పేరు ఆర్య. ఆయన కేఎల్యూ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఈయనది హర్యానా పానీపట్టు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కేఎల్యూలో చదువుతున్నారు. మేము ఆయనతో విచారించగా మీకు ఎందుకు వచ్చినాయి ఏమిటంటే ఆయన వాళ్ళ ఫాదర్ హర్యానాలో గన్ లైసెన్స్ హోల్డరు, అలాగే ఆయన సెక్యూరిటీగా చేస్తున్నారు. సో ఆయన బ్యాగ్ని ఈయన లాస్ట్ జూలైలో ఇక్కడ కేఎల్ యూనివర్సిటీకి హర్యానా నుంచి చదువుకోవడానికి వచ్చినట్టుగా వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు బ్యాగ్ తెచ్చుకున్నట్టుగా చెప్పడం జరిగింది. సో దీని నిమిత్తం మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేపడతాము. పేరెంట్స్తో మేము మాట్లాడటము, అలాగే దాని రిలేటెడ్ అంటే ఈయన చెప్పిన వెర్షన్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ సంబంధించి లైసెన్స్కి సంబంధించి మేము అడిగితే ఆయన అక్కడి నుంచి